ఎన్ఈపి 2020 అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశంలో ఉండే ప్రతి విద్యార్థికి కూడా మంచి విద్యను అందించాలి. ఆ మంచి విద్య అనేటటువంటిది పాఠశాలలో మంచి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ యాక్టివిటీస్, తర్వాత రిసోర్సెస్. మనకి ఇప్పుడు రకరకాలైనటువంటి రిసోర్సెస్ వచ్చాయి. ఒకప్పుడు మనం బ్లాక్ బోర్డ్ వాడేవాళ్ళం, ఇప్పుడు డిజిటల్ బోర్డ్స్ వాడుతున్నాం. ఇప్పుడు డిజిటల్ బోర్డ్స్ వచ్చిన తర్వాత టీచింగ్ అనేటటువంటిది ఎంత ఎఫెక్టివ్గా ఉంది అనేటటువంటిది మీకు తెలుస్తుంది. ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ఎక్కువసేపు క్లాస్ రూమ్లో ఉండాలనేటటువంటి ఉద్దేశం ఉంది. అయితే మనకు డ్రాప్ అవుట్స్ ఇంకా కూడా బడికి రాకుండా ఇంటి దగ్గరే ఉంటూ చాలా మంది ఉండిపోతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళకి ఎఫ్ఎల్ఎన్ స్కిల్స్ అనేటటువంటివి సరిగ్గా నేర్చుకోకపోతే. ఎఫ్ఎల్ఎన్ అంటే తెలుసు కదా, ఫండమెంటల్ లిటరసీ న్యూమరసీ. అంటే చదవడము, రాయడము, చిన్న చిన్న గణిత ప్రక్రియలు, కూడిక, తీసివేత, భాగాహారము, గుణకారం. ఇవన్నీ కూడా నిత్య జీవితంలో నీకు ఏది చదువుకున్నావు అనే దానికన్నా ఏది ఇచ్చినా కూడా నేను చదవగలను, రాయగలను అనేటటువంటిది ప్రతి ఒక్కరు కూడా, ప్రతి భారతీయుడు కూడా, మన దేశంలో ఉండేటటువంటి ప్రతి పౌరుడికి కూడా ఇవి రావాలి. ఏవి? ఎఫ్ఎల్ఎన్ స్కిల్స్, ఫండమెంటల్ లిటరసీ అండ్ న్యూమరసీ. దీనికోసంగా బడికి వచ్చేటటువంటి విద్యార్థుల్లో కూడా ఇంకా చాలా మంది, దాదాపు ఒక 5 కోట్ల మంది ఇంకా కూడా ఈ స్కిల్స్ లో వెనుకబడి ఉన్నారనేటటువంటి భారత ప్రభుత్వం గుర్తించింది. ఇది 2025 నాటికి ఎవ్వరు కూడా నాకు చదవడం రాదు, రాయడం రాదు, నేను ఈ లెక్కల్లో చేయలేను అనేటటువంటి ఆ భావం ఉండకూడదు. మీరు హై స్కూల్స్కి వచ్చిన తర్వాత మీరు ప్రాథమికంగానే హై స్కూల్లో మీ యొక్క ఒక బుక్ ఇస్తే నేను చదవగలను, లేదా ఒక లెక్కిస్తే చేయగలను అనేటటువంటి భావం ఉండాలి. ఒకవేళ లేకపోతే వెంటనే ఉపాధ్యాయులకు తెలియజేసి మనము ఎక్స్ట్రా అయినా కూడా, కొంతమంది నాకు కూడికలు వచ్చు, తీసివేతలు వచ్చు, భాగాహారం వచ్చు, గుణకారం రాదంట. కొంతమంది నేను కొన్ని సులభమైనటువంటి వాక్యాలు చదువుతాము, కొంచెం క్రిటికల్గా ఉన్నటువంటి లైన్స్ చదవలేను అని చెప్పి అంటారు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాలి. అది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఎవరు కూడా నేను ఇప్పుడు 6వ క్లాస్కి వచ్చాను, నాకు చదివేది రాదు, రాసేది రాదు అంటే అది 10వ తరగతి అయినా తర్వాత లైఫ్ లాంగ్ కూడా మీకు అదే విధంగా ఉంటుంది. కాబట్టి ప్రాథమిక దశలోనే మనం ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకోవాలా. దీనిలో భాగంగా ఈరోజు మొట్టమొదటి కార్యక్రమం ఏం పెట్టారంటే టీఎల్ అంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్. మీకు చూడండి ఇక్కడ ఎంత ఉందో మీకు. ఇదే కాదు, మనం బోధించేటప్పుడు ఉపయోగించేటటువంటి అనేక రకాలైనటువంటి సాధన. ఇప్పుడు మీకు ఒక వెనకేముంది, మనకు ఏం బోర్డు ఇది? ఐఎఫ్సి ప్యానల్. దీనిలో వైట్ బోర్డు ఉంది, ప్లస్ మనకు రకరకాలైనటువంటి కలర్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఏం కావాలన్నా కూడా ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ శిక్షా సప్తాహ్ అనేటటువంటిది ఈ ప్రోగ్రామ్ కూడా మనము దీని మీద చూపించగలిగాం. ఇది ఈ బోర్డు ఉండవచ్చు. ఇది లేకపోతే ఏం చేస్తాం, మనం రాసుకోవాలి, బ్లాక్ బోర్డు మీద రాసుకునేవాళ్ళం ముందంతా. కాబట్టి టెక్నాలజీ బాగా డెవలప్ అయింది. టెక్నాలజీని మీరు బాగా వాడుకోవాలి. ఈ టెక్నాలజీతో పాటు మీకు ఈ చదువులో కేవలం చదవడం అంటే ప్రశ్నలు జవాబులు కాకుండా కొన్ని రకాలైనటువంటి స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. ఆ స్కిల్స్ తర్వాత మనకు ఆ బోధనలో ఉన్నటువంటి నైపుణ్యాలు, అంటే మీరు ఏ విధంగా కొత్త రకమైన ఇన్నోవేటివ్ థింకింగ్. మీకు ఒక విషయం, ఇప్పుడు ఒక 2 1 2 2 4 అనేటటువంటి ఒక గణిత టేబుల్ ఉంది. దాన్ని నువ్వు కొత్తగా ఏ విధంగా చెప్పగలవు? ఇంత ఎంతో కాలంగా, ఎన్నో సంవత్సరాలుగా అదే చెప్తున్నాను. దాన్ని ఇన్నోవేటివ్గా నువ్వు ఎలా చెప్పగలవు అని ఆలోచించాలి. కొత్తదనం కావాలి. మనం కూడికలు ఉన్నాయి, తీసివేతలు ఉన్నాయి. ఇవి ఒకే రకంగా కాకుండా వేరే పద్ధతిలో సులభంగా చేయగలమా? ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే మనం దాని మీద ఆలోచన పెట్టాలి. ఆలోచిస్తూ దీంట్లో మనం కొత్తగా తయారు చేయాలంటే ఖచ్చితంగా మీలో ఎవరో ఒకరు అవి తయారు చేయగలరు. ఎప్పుడైతే మనం ఒక అంబిషన్ ఉంటుందో, అంబిషన్తో పాటు మనం ఏం చేయాలా? రీసెర్చ్ చేయాలి, డిఫరెంట్గా ఆలోచించగలగాలి. ఏదైనా ఒక సమస్య వచ్చింది, ప్రాబ్లం వచ్చింది, ప్రాబ్లం సాల్వింగ్ ఎక్కడ చూస్తాం? క్లాస్ రూమ్లో చూస్తాం. ఇప్పుడు క్రికెట్ ఆడేవాళ్ళు చూస్తారు. క్రికెట్ ఆడేవాళ్ళు టై వేస్తాడు. టై వేసిన తర్వాత ఏముంది, వాళ్ళకి ఎవరో టైలో హెడ్ అండ్ టైల్ ఎవరో ఒకరు కోరుకుంటారు, పడుతుంది. పడిన తర్వాత ముందు మనం ఆడాలా, బ్యాటింగ్ చేయాలా లేదా బౌలింగ్ చేయాలి. సో దట్ ఈస్ ద డెసిషన్ మేకింగ్. ఆ డెసిషన్ మేకింగ్ అనేటటువంటిది దాని వెనుక ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఆధారపడి ఉంటాయి. ఆ డెసిషన్ కరెక్ట్గా తీసుకోకపోతే ఆ టీం ఆ రోజు ఓడిపోతుంది. మనం చెప్తాం బయట, ఈయన ఫస్ట్ బ్యాటింగ్ మనం తీసుకుంటే గెలిచేవాళ్ళము,
ఫీల్డింగ్ తీసుకున్నాం అందుకని ఓడిపోయామని చెప్పి. ఇది చాలా సార్లు నేను కూడా విన్నాను. ఆ కెప్టెన్ తీసుకునేటటువంటి డెసిషన్ మీద. సో కాబట్టి ఇక్కడ కెప్టెన్ అంటే ఏంది, ఒక టీం లీడర్. కాబట్టి మనం ఇక్కడ కూడా మనము ప్రాజెక్ట్ బేస్డ్గా చదువుతున్నాం. మనకి ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టులో ఏం చేస్తున్నాం మనము, గ్రూప్ యాక్టివిటీ, ఒక గ్రూప్. అయితే మనము ఈ గ్రూప్లో ఏం చేస్తాము, డిస్కషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సో లెర్నింగ్ స్కిల్స్. మనం ఎక్కువ వినడం. మనం అందుకే మనము పాఠం చెప్పేటప్పుడు వినండి అంటాం. ఎందుకంటే ఫస్ట్ నువ్వు వినాలి. ఎప్పుడైతే నువ్వు వింటావో నీకు ఒక 70 to 80% ఆ కాన్సెప్ట్ మీద అవగాహన వస్తుంది. తర్వాత చదవడం, ప్రతి పుస్తకాన్ని కూడా మనము చదువుతూ ఉండాలి. అందుకే మనకు ఒక లైబ్రరీ ఉంది స్కూల్లో. ఆ లైబ్రరీని మనం వాడుతున్నామా లేదా? బ్రహ్మాండంగా వాడుతున్నాం. ప్రతిరోజు కూడా మన పుస్తకాలు తీసుకొచ్చి రకరకాలైనటువంటి పుస్తకాలు, ఆ లైబ్రరీలో ఎలాంటి పుస్తకాలు ఉన్నాయి, ఆ లైబ్రరీలో నుంచి మనం ఎలాంటి జ్ఞానాన్ని పొందుతున్నాం అనేటటువంటి విషయం కూడా తెలుస్తుంది. సో ఇవి కాకుండా మన స్కూల్ పరిమితమే కాకుండా ఇంకా మనము సైన్స్ మ్యాగజైన్స్ తెప్పించుకోవచ్చు. ఇంకా కూడా ఇంటర్నేషనల్ గా ఉండేటటువంటి అనేక పత్రికలు కావచ్చు, పుస్తకాలు కావచ్చు. చదవడం వల్ల ఏం తెలుస్తుందంటే మనకు ప్రపంచంలో జరిగేటటువంటి విషయాలు, ప్రపంచంతో మనం ఏ విధంగా పోటీ పడడం. కాబట్టి ప్రతి విద్యార్థి ఈరోజు మన ఆర్మేన్పాడ్ హై స్కూల్లోనే నేను పోటీ పడేది కాకుండా, లేదంటే ఈ మండలంలో పోటీ పడేది కాకుండా రాష్ట్ర స్థాయి కూడా దాటిపోయి, జాతీయ స్థాయి దాటిపోయి గ్లోబల్ కాంపిటీషన్ లో ఉన్నాము. ఈ గ్లోబల్ కాంపిటీషన్స్ కి నువ్వు ఖచ్చితంగా ట్రైన్ అప్ కావాలి. ఎక్కడ ట్రైన్ అప్ అవుతావు? ఈ తరగతి గదిలోనే ట్రైన్ అప్ అవుతావు. నువ్వే ఇప్పుడు మేము బోధిస్తున్నాం, ఇప్పుడు మీరు బోధించవచ్చు. ఒక టాపిక్ మీరే తీసుకొని ఆ టాపిక్ గురించి మీరే అందరూ కూడా మీ క్లాస్మేట్స్ అంతా కూర్చొని డిస్కస్ చేయొచ్చు. ఇది ఇలా ఉంటే బాగుంటుంది, ఇది ఇలా ఉంటే బాగుంటుంది. గ్రూప్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా గ్రూప్ డిస్కషన్స్. సో దీనివల్ల మీకు అనేక రకాలైనటువంటి స్కిల్స్ డెవలప్ అవుతాయి. కాబట్టి ప్రతిదీ కూడా మనకు నిన్న టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ చేసుకురండి అంటే మీరు అప్పుడు ఇంట్రెస్ట్ చూపించాలి. రకరకాలైనటువంటి మెటీరియల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు ఇంకొకటి మీకు బెస్ట్ ఏంటంటే యూట్యూబ్ అనేటటువంటిది మీకు ఒక మంచి గుడ్ ప్లాట్ఫామ్. ఒకప్పుడు లేవు ఇవన్నీ కూడా. ఒకప్పుడు ఏదైనా చదవాలంటే మనం ఒక లైబ్రరీకి ఒక బుక్ తీసుకుంటే దాంట్లో ఆ పాయింట్కి ఆన్సర్ దొరకవచ్చు, లేకుంటే లేదు. కానీ ఈరోజు నీ చేతిలోనే ప్రపంచం అంతా ఉంది. అదే డిజిటల్ టెక్నాలజీ డెవలప్ అవడం అనేటటువంటి మీ యొక్క అదృష్టం. కాబట్టి ఆ ప్లాట్ఫామ్ మీరు సక్రమంగా ఉపయోగించుకొని మీరు భారతదేశానికి మీరు మంచి పేరు తీసుకురావాలంటే సాధన చేయాలి. మీరు బాగా చదవాలి. చదవడమే కాదు, కొత్త విధానాలు కనుక్కోవాలి, కొత్త విషయాలు కనుక్కోవాలి. అవి మీరు ప్రపంచానికంతా తెలియచేయాలి. మనం మొన్న ఒక పీరియాడిక్ టేబుల్లో ఒక కొత్త ఇన్నోవేటివ్ ఒక టేబుల్ తయారు చేస్తాం. అదేంటని చెప్పండి. చెప్పండి 10th క్లాస్ వాళ్ళకి. పీరియాడిక్ టేబుల్తో మనము మామూలు టేబుల్స్, మ్యాథమెటికల్ టేబుల్స్ 2 జార్, ఆ టేబుల్స్ ఉన్నాయి కదా 3 జార్, 4 జార్, 5 12 టేబుల్స్ తయారు చేశాను. దట్ ఈస్ వన్ ఇన్నోవేటివ్ అన్నది. అది దాదాపుగా బహుశా భారతదేశంలో ఎవరైనా చేసడం నాకు తెలియదు, కానీ నేనైతే ఒక 12 టేబుల్స్ చేశాను. ఆ 20 టేబుల్స్ కూడా చేసేదానికి రెడీగా. అయితే మనకు 118 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 118 ఉపయోగించి 12 టేబుల్స్ చేయడం అనేటటువంటిది దట్ ఈస్ ద ఇన్నోవేటివ్ ప్రాక్టీస్. ఆ విధంగా కొత్తదనంగా మనం తయారు చేసుకుంటూ మనం ఈ స్కూల్లో చదివినా కూడా మనల్ని ప్రపంచం గుర్తించే విధంగా మీరు ఎదగాలని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం.